నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను రవి. నేను యుద్ధాలను ఆపుతా, అరచేత్తో సూర్యుని శాసిస్తా, కన్నెర చేస్తే తుపాకులు మోగపోతాయి, బంకర్లు భూమిలో మునిగిపోతాయి, క్షిపణులు తోకముడుస్తాయి, ప్రపంచ దేశాలతో సహా సాహో అంటాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే చాలా యుద్ధాలను ఆపారని చెప్పుకుంటాడు. కానీ అసలు విషయం వ్యాపారమే. తనకు లాభసాటిగా ప్రపంచ దేశాలు ఉండాలనే ధోరణి తప్ప మరొకటి లేదు. పక్కా బిజినెస్ మ్యాన్ లాగా వ్యవహరించే ట్రంప్ లాభ నష్టాల లెక్కతోనే అన్ని దేశాలతో డీల్ చేస్తుంటాడు. అందుకే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మార్పు లేదు. గాజా ఇజ్రాయెల్ యుద్ధం కూడా మళ్ళీ మొదటకు చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షులు విలక్షణమైన వ్యక్తి. ఆయన చేసే పనులు, మాట్లాడే మాటలు, హావభావాలంతా విచిత్రం. H1B వీసాల నుంచి విదేశాలపై ఊహించిన విధంగా టారిఫ్లు విధించే వరకు ఆయన ప్రతి నిర్ణయము సంచలనమే. అంతటితో ఆగకుండా ప్రపంచంలో జరిగే యుద్ధాలన్నీ తానే ఆపానంటాడు. నోబెల్ బహుమతిని తనకే ఇవ్వాలన్నాడు. అంత లేదు, పక్కాగా వెళ్ళవయ్యా బాబు అన్నా పెద్దగా పట్టించుకోలేడు. యుద్ధాలను ట్రంప్ ఆపడం కాదు కదా, అమెరికానే ఓ యుద్ధ పిపాసి అనే అంశం చరిత్ర చెప్తోందంటారు విశ్లేషకులు. అమెరికా అంటే యుద్ధ వ్యాపారానికి కేంద్రం. ప్రపంచంలో ఎక్కడా లేని యుద్ధ క్షిపణులు అక్కడ తయారవుతాయి. ప్రపంచంలోని ఆయుధ విక్రయాల్లో దాదాపు 40 నుంచి 45% అమెరికాదే వాటా. ఏ దేశమైనా యుద్ధానికి దిగితే అమెరికా నుండి తుపాకులు కొనాల్సిందే. అందుకు మరో దారి లేదు. ఏ రెండు దేశాల మధ్య అయినా కాస్త తేడాలుంటాయంటే వాటిని పెంచి యుద్ధం వరకు తేవటంలో అమెరికా పాత్ర చాలానే ఉంటుంది. చివరికి ఆ రెండు దేశాలు కొట్టుకుంటుంటే అమెరికా ఆయుధాలు అమ్ముకొని చలి కాచుకుంటుందనేది కీలకమైన ఆరోపణ. దానికి తగ్గట్లే ట్రంప్ ఇప్పుడు న్యూక్లియర్ పరీక్షలకు ఆదేశాలు కూడా ఇచ్చేశాడు. ఇక నీతులు చెప్పడానికి తప్ప పాటించడానికి కాదు అమెరికా తీరుకి పక్కాగా వర్తిస్తుంది. ఒక ప్రాంతంలో ఉద్రిక్తత సృష్టించడం, ఆపై ఓ పక్షానికి మద్దతు ఇవ్వటం అమెరికాకు అలవాటే. పైగా ఆ దేశాలు తమ మిత్రదేశాలంటూ రక్షణ పేరుతో మొదట్లో ఆయుధాలను అమ్మేస్తుంది. యుద్ధం ముదిరాక తానే మధ్యవర్తిలా వచ్చి పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇది అమెరికా అసలు చరిత్ర. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయుధ మార్కెట్ అమెరికా గుప్పెట్లో ఉంటుంది. అమెరికా ఆయుధ కంపెనీలు బిలియన్ డాలర్లను సంపాదిస్తాయి. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత అమెరికా ఆయుధ విక్రయాలు 300% పెరిగాయి. ఇదే కాదు, 2022 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరప్ దేశాలు భారీగా అమెరికన్ ట్యాంకులు, మిస్సైల్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ వ్యాపారం ఏంటో పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. ఇక గాజా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ట్రంప్ ఆపినట్టేనా? ట్రంప్ పీస్ డీల్ ఫెయిల్ అయిందా? మాట్లాడితే 8 నెలల్లో 8 యుద్ధాలు అనే కొటేషన్ చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. తాను అధ్యక్షుడిగా ఉంటే అసలు ప్రపంచంలో యుద్ధాలు జరగవని చెప్తున్నాడు. గాజా ఇజ్రాయెల్ యుద్ధాన్ని అందుకు ఉదహరిస్తున్నాడు. ఈ ఘనత తనదేనని డంకా బజాయిస్తున్నాడు. అయితే గాజా ఇజ్రాయెల్ యుద్ధం ఒక్కసారిగా ఆగలేదు. అందుకు చాలామంది మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఖతర్, ఈజిప్ట్ ముఖ్య పాత్ర వహించాయి. ఈ రెండు దేశాలతో అమెరికా కలవటంతో హమాస్ ఇజ్రాయెల్ వార్ నిలిచింది. అంతేకాదు, ఇప్పటికీ అది పూర్తిగా నిలిచిపోయిందని చెప్పలేం. ఫైరింగ్ జరుగుతూనే ఉంది. మరణాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ట్రంప్ ఎన్ని యుద్ధాలను ఆపాడు? తాను ప్రపంచ శాంతి దూతనని చెప్పుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. తనకే నోబెల్ శాంతి బహుమతి కావాలని మారాన్ చేశాడు. తన అనుచరులతో కూడా చెప్పించాడు. అందుకు నోబెల్ అవార్డును ప్రకటించే కమిటీ నిరాకరించింది. అయితే తాను ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ ఇరాన్, ఇండియా పాకిస్తాన్, రవాండా కాంగో, థాయిలాండ్ కంబోడియా, అర్మేనియా అజర్బైజాన్, జర్బియా గోవా, ఈజిప్ట్ ఇథియోపియా యుద్ధాలను ఆపినట్లు చెప్పుకొచ్చాడు. కానీ జాగ్రత్తగా గమనిస్తే చిన్నపాటి ఘర్షణలు, సైనిక దాడులను ఆపి యుద్ధాలను ఆపినట్లు చెప్పుకుంటున్నాడని కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. పైగా కొద్ది నెలలుగా సాగిస్తున్న టారిఫ్ వార్ని అడ్డుపెట్టుకొని దేశాలను బెదిరించి ఒత్తిడి చేసి చివరకు ఆయుధాలు ఆపిన క్రెడిట్ తనదే అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ట్రంప్ ఎందుకు ఆపలేకపోతున్నాడు? భారత్ చైనాలపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నాడు? రష్యాను కంట్రోల్ చేసేంత సీన్ ట్రంప్కు అంత లేదంటున్నారు విశ్లేషకులు. పుతిన్, ట్రంప్ ఏది చెప్తే అందుకు తల ఊపే పరిస్థితి లేదు. అందుకే ఉక్రెయిన్ రష్యా విషయంలో ట్రంప్ ఎప్పటికప్పుడు అసహనానికి గురి కావటం తప్ప ప్రయోజనం ఉండటం లేదు. గాజా ఒప్పందానికి ముఖ్య కారణం అరబ్ దేశాల్లో ట్రంప్ వ్యాపార భాగస్వామ్యంలో ఉండటంతో మధ్యవర్తిత్వం సులువైంది. పైగా ఇజ్రాయెల్ బలం అమెరికానే. అమెరికా ఏటా $1 బిలియన్ ఇవ్వకుండా
ఇజ్రాయెల్ యుద్ధం చేసేంత సీన్ ఉండదు. అంటే తానే వెనక ఉండి యుద్ధం చేస్తూ ఆ యుద్ధాన్నే తానే ఆపానంటాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇక్కడ ఉక్రెయిన్ రష్యాల విషయం చాలా భిన్నంగా ఉంది. ఒకసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చాడు ట్రంప్. ఆయుధాలు ఇచ్చాక ఆలోచిద్దామని అనుకున్నాడు. జెలెన్స్కీ రష్యా చమురు గ్యాస్ ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తానని బెదిరించాడు. పైగా ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ ఆయుధాలు ఇస్తానని చెప్పాడు. దీంతో పుతిన్ కాస్త తగ్గినట్లు కనపడ్డాడు. ఇక ఆ తర్వాత ఉక్రెయిన్కు ఇచ్చిన మాటను తప్పడంతో అటు ఉక్రెయిన్ అటు రష్యా మొండికేశాయి. అంతేకాకుండా ఆగస్టు 15, 2025న అలాస్కాలో ట్రంప్ పుతిన్ సమావేశమయ్యారు. అయినా రెండు దేశాల మధ్య 4 సంవత్సరాలుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపలేకపోయాడు ట్రంప్. ఒకవేళ ఈ యుద్ధాన్ని ఆపితే నిజమైన యుద్ధాన్ని ఆపినట్లు ప్రపంచం ట్రంప్ను గుర్తించేదేమో. కానీ రష్యా ఆయిల్ కొనొద్దని భారత్ చైనాలపై ఒత్తిడి తీసుకురావడం తప్ప ట్రంప్ చేస్తున్నదేమీ లేదు. ఇప్పుడు రష్యా ఆయిల్ కంపెనీలపై టారిఫ్లు విధించి రష్యాను దారికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. అయినా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. అసలు అమెరికా యుద్ధ చరిత్ర ఏంటి ముందు మనం తెలుసుకోవాలి. అమెరికాకు ప్రపంచంలో తానే నెంబర్ 1 దేశంగా ఉండాలన్న పిచ్చి చాలా ఉంది. అన్ని దేశాలను కంట్రోల్ చేయాలన్న పిచ్చి అందుకు ఏ దేశానైనా కబళించేందుకు రెడీగా ఉంటుంది. అందుకు తన ఆయుధ సంపత్తిని వాడుకుంటుంది. ప్రపంచంలో నెంబర్ 1 తీవ్రవాదిగా ఒసామా బిన్ లాడెన్ పేరు తెచ్చుకోవడానికి అమెరికానే పరోక్ష కారణమని అంటారు. తనకు పోటీకి వస్తున్న దేశాన్ని, తన మాట వినని దేశాన్ని, ఆ దేశపు ప్రత్యర్థితో, అక్కడి రెబెల్స్తో దాడులు యుద్ధాలను చేయిస్తుంది అమెరికా. భారత్పై ఉగ్రవాదులను ఉసుకొల్పి పాకిస్తాన్కు ఇప్పుడు ట్రంప్ అండగా ఉన్నాడు. పెహల్గాం దాడి చేసిందని తెలిసినా పాకిస్తాన్కు కావలసిన ఫండ్స్ను రిలీజ్ చేయించాడు. ఆ ఫండ్స్ను లష్కరే లాంటి తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ బహిరంగంగానే అందజేసింది. పాక్ను ప్రోత్సహిస్తూ భారత్పై కపట ప్రేమను చూపుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. పైగా తానే యుద్ధాలను ఆపారని చెప్పుకుంటూ నోబెల్ శాంతి బహుమతులను డిమాండ్ చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ట్రంప్ ఆపగలరా? ఈ ప్రశ్నలకు మిశ్రమ స్పందనలే వినిపిస్తున్నాయి. ఆంక్షలకు ఎవరైనా దిగి రావాల్సిందే అని కొందరు, పుతిన్ని వంచటం అంత తేలికైన పని కాదని మరికొందరు వాదన. అయితే యుద్ధ విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలంటే ట్రంప్ ఆసక్తిని పుతిన్ వాడుకున్నారని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. వ్యక్తిగత సమావేశాలు యుద్ధాలను పరిష్కరించగలవనే ట్రంప్ నమ్మకాన్ని పుతిన్ వాడుకుంటున్నారనే వాదన ఉంది. యుద్ధాన్ని రష్యా విరమించుకుంటే ట్యాక్సులు పెంచుతానని ట్రంప్ వార్నింగ్లు ఇచ్చాడు. అందులో భాగంగానే జూలై 2025లో రష్యాపై కొత్త ఆంక్షలను ట్రంప్ ఆమోదించబోతున్న సమయంలోనే అలాస్కాలో శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ అంగీకరించారు. దీంతో ఆంక్షల ప్రణాళికలు నిలిచిపోయాయి. ఇక ఉక్రెయిన్కు ఆయుధాలు పంపాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలియడంతో పుతిన్ ట్రంప్కు ఫోన్ చేశారు. అనంతరం బుడాపెస్ట్లో పుతిన్తో సమావేశానికి సంబంధించిన ప్రణాళికలను ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత వైట్ హౌస్లో ట్రంప్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలిశాడు. ఏ ఆయుధాలు ఇచ్చేది లేదన్నాడు ట్రంప్. మరోపక్క కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించలేదు. దీంతో హంగేరీ సమావేశం కూడా ఆగిపోయింది. ఈ పరిణామాలన్నీ ట్రంప్లో అసహనానికి కారణమయ్యాయి. చివరకు రష్యా ఆయిల్ కంపెనీలపై ఆంక్షలతో విరుచుకుపడ్డాడు. అటు జెలెన్స్కీ, ట్రంప్ ఏది చెప్తే అది చేస్తా అని దశకొచ్చాడు. కానీ పుతిన్ మాత్రం తలొగ్గటం లేదు. ఓవరాల్గా యుద్ధాలు ఆపడం అంటే ఆయుధాలు అమ్ముకోవటం కాదు. యుద్ధాలు ఆపడం అంటే ఓ పక్షానికి మిసైళ్లు, ఫైటర్ జెట్లు ఇవ్వటం కాదు. ఆయుధాల మార్కెట్ శాసించే పదవిపై కూర్చున్న ట్రంప్ తాను యుద్ధాలు ఆపానని, ఆపుతానని చెప్పడం హాస్యాస్పదం. వ్యాపార లక్ష్యాలు నెరవేర్చుకోవటం, శాంతిని కాపాడటం రెండూ ఖచ్చితంగా ఒకటి కావని గుర్తించాలి. దేశాలు సాహో ట్రంప్ అంటాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పటికే చాలా యుద్ధాలను ఆపారని చెప్పుకుంటాడు. కానీ అసలు విషయం వ్యాపారమే. తనకు లాభసాటిగా ప్రపంచ దేశాలు ఉండాలని ధోరణి తప్ప మరొకటి లేదు. పక్కా బిజినెస్ మ్యాన్ లాగా వ్యవహరించే ట్రంప్ లాభ నష్టాల లెక్కలతోనే అన్ని దేశాలతో డీల్ చేస్తున్నాడు. అందుకే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మార్పు లేదు. గాజా ఇజ్రాయెల్ యుద్ధం కూడా మళ్ళీ మొదటికొస్తోంది. ఇక స్పెషల్ స్టోరీలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.